నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్ కి స్వాగతం. రెండు మూడు నెలల ముందు ఏం చేశారంటే కేంద్రంతో వాళ్ళతో మాట్లాడో ఎక్కడైతే వేరే జిల్లా వేరే రాష్ట్రంలో అవసరం లేదో తీసుకొని 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా పెట్టి గత 10 ఏళ్ళలో ఎప్పుడు ఒక రైతు కూడా నాకు తెలిసినంత వరకు నాకు అక్కడ అవగాహన ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ నాకు రైతే కాబట్టి అసలు ఒక రైతు రోడ్డెక్కి లైన్ల నుంచి దాఖలాలు చెప్పులు పెట్టే దాఖలు అసలు 10 ఏళ్ళు మనం చూడలే. ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే మొగోళ్ళ నుంచి యూరియా ఇస్తారో అని ఆడోళ్ళ నుంచి పెట్టే దుస్థితి అంత వరస్ట్ ఉంది. పోలీసులతో అంటే ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్ పాలన కనిపించేస్తుందంటే పోలీసుల పాలన అధికారులు దబాయించుడు బెదిరించుడు సామాన్య ప్రజలు దౌర్జన్యం చేసే వాళ్ళని ఇది చేయడం తప్ప రైతులకు ఏది ఇబ్బంది ఉందో అది కరెక్ట్ సరైన టైంలో ఇవ్వకూడదు. అట్టది ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళకి చేత కావట్లేదు, మాకు చేత కానీ చేతెత్తేసింది. ఎందుకంటే మీరు ఒక మాట సరే ఒక గ్రామంలోనూ ఒక మండలంలో అవుతుందంటే మనం వాస్తవం అనుకోవచ్చు. కానీ ఎక్కడ చూసే ఇదే పరిస్థితి అంటే ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క నిర్లక్ష్యమే కదా. స్పష్టంగా అంతకంటే ఇంకేం కావాలి. సరే ఇప్పుడు మన ఎల్లంపేట ఉంది, ఎల్లంపేట ఒక తక్కువ పడ్డా అనుకుంటే అనుకోవచ్చు. నువ్వు మన మహబూబాద్ జిల్లాలో ఇప్పుడు ఈ టైంకి ఏ ఊరు పో, ఏ సొసైటీ దగ్గర పో, ఈ లైన్ లేకపోతే ఇప్పుడు నువ్వు ఎట్లాంటి అడుగుంటుంది. ఇంతకుముందు రెడ్డి వస్తూ అక్కడ మన ఆయన ఇన్నాసపేట ఎక్కడ మన గంతాపేట ఎక్కడ పోయి ఆడ పాల్గొని వచ్చేటట్టు అంటే దాని నిన్నుడు అనుకోకుండా వస్తే మీకు ఏదో మీరు రావడం కాదు. వస్తుంటే చూస్తే అంతా మనోళ్ళే, అందరు రైతులు అందరూ మన దగ్గర ఉన్నోళ్ళే. ఈ దాడి పరిస్థితి మహిళలు కూడా పొద్దున నేను అదే తమ్ముడు మధ్యాహ్నం తెల్లారగట్ల చంటి బిడ్డలు పెట్టుకొని వంటలు చేయకుండా అంటే మగవాళ్ళు వస్తే కొట్టుకుంటారో నెట్టుకుంటారో ఆడవాళ్ళని క్యూల సిస్టంలో పెట్టి చెప్పులు పెట్టుకొని వాళ్ళ పాస్బుక్లు పెట్టుకొని మొత్తం ఆడోళ్ళే లైన్లో ఉంటుంది. మీరు నేను నెల్లికూలో చూడొచ్చు. నా పక్కన ఉన్నదంతా వాళ్ళంతా సామాన్యమైన రైతు కుటుంబాలు వచ్చిన లేడీస్ అందరు వాళ్ళందరూ క్యూలో ఉండి నన్ను చూడగానే బాధ్యత పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను ఎమ్మడే రాష్ట్రంలో పోయి నిన్న రైతుల సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల వాళ్ళకి ఎంతసేపు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమంటారు రైతు బంద్ చేసి అప్పుడు రాజకీయం చేయాలి. లోకల్ బాడీ ఎలక్షన్ రాగానే ఇంద్రమైన ఇల్లు పేర్లను ఆపి రాజకీయం చేయాలి. లేకపోతే ఇంకేదైనా ఎలక్షన్ వచ్చిందంటే ఆ విధంగా అంటే ఓన్లీ ఎలక్షన్ల కొరకు హామీలు ఇచ్చుకుంటా ఎలక్షన్ల కొరకు మాట్లాడడం తప్ప అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు 420 హామీలు కావచ్చు ఏదైనా వాళ్ళు చెప్పిన ఏది కూడా నెరవేర్చకుండా అసలు ఎంత కూర్చుంటే పోయినసారి అందరికి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అదనంగా ఇస్తామను లేకపోతే బోనస్ డబ్బులు ఇస్తామను రకరకాలుగా వీళ్ళు అన్ని పనికి మాలిన అంటే వాస్తవం చెప్పాలంటే చేతకాని హామీ కూడా ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నారు. కానీ వాళ్ళు కనీసం ఎంత దారుణం అంటే మీరు ఆడవాళ్ళకి ఇచ్చే 2500 అవి ఇస్తామని చెప్పి అవి ఇవ్వలేదు, పెన్షన్ వేస్తా పెంచలేదు, తులం బంగారం పెంచలేదు, అవేం అది ఇస్తారో దేవుడికి అది ఇచ్చేయలేదు పోయలేదు. కానీ కనీసం రైతులకు వాళ్ళు పంట పండించుకొని రైతన్న అన్నం పెడితేనే మనం అన్నం కడుపుతాయి. అటువంటి రైతన్నాన్ని కూడా ఉసురు తీసుకుంటుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా వీళ్ళ పాపం ఖచ్చితంగా వాళ్ళు అవుతాయి. ఆ శాప ముందులో ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు.